Hi everyone, welcome to Code Kamkaj YouTube channel. I hope everybody are doing good. ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది స్టాటిక్ సీక్రెట్ ఇంజిన్ కేవీ అంటారు దాన్ని. సో దాన్ని ఫుల్ ఫామ్లో కేవీ వచ్చేసి కీ వాల్యూ అంటారు. కేవీ అనేది స్టాటిక్ సీక్రెట్ లేదా స్టాటిక్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి వాడతారు. దీన్ని జనరల్గా స్టాటిక్ సీక్రెట్ ఇంజన్లు యూజ్ చేస్తారు. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ది ఇంజిన్ వచ్చేసి మనకి స్టాటిక్ సీక్రెట్ ఇంజిన్. సో మనం చూసుకుంటే స్టాటిక్ కీస్ అంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చేసి గిట్హబ్ ఏపీఐ టోకన్ అండ్ స్ట్రాప్ ఏపీఐ టోకన్ అండ్ ఎస్ఎస్ఎల్టిఎల్ సర్టిఫికేట్ లేదా ప్రైవేట్ కీస్ కానీ లేదా డేటాబేస్ క్రెడెన్షియల్స్. వీటిని అన్నిటిని మనం స్టాటిక్ సీక్రెట్స్ అంటాం. సో వీటిని అన్నిటిని మనం స్టోర్ చేయడానికి మనం కేవీ అంటే కీ వాల్యూని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ డాష్ బోర్డ్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి సీక్రెట్ ఇంజిన్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎనేబుల్ న్యూ సీక్రెట్ ఇంజిన్ మీదకి వెళ్తే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ స్టాటిక్ సీక్రెట్ ఇంజిన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది స్టాటిక్ సీక్రెట్ ఇంజిన్ వచ్చేసి మనకి కేవీ అండి. సో ఇలాగ మీరు ఒక స్టాటిక్ సీక్రెట్ ఇంజిన్ని కేవీని యూస్ చేసుకొని మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని స్టోర్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఈరోజు ఎగ్జాంపుల్లో మనం ఏం చేద్దామంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేద్దాం. అది కూడా మన సిఎల్ఐ ద్వారా. సో మన వాల్ట్ యూఐ అయితే ఉంది బట్ మనం ఏం చేద్దామంటే కమాండ్ లైన్ ద్వారా ఒక కేవీ అంటే కీ వాల్యూ స్టాటిక్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎనేబుల్ చేద్దాం. ఆ తర్వాత దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని పెడదాం. సో నేను కొన్ని కమాండ్స్ తీసుకొచ్చాను. ఆ కమాండ్స్ని ఫాలో అయ్యి మనం ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం వాల్ట్ని ఎనేబుల్ చేయాలండి. సో కేవీని మనం వాల్ట్ సర్చ్ ఇంజిన్ ఎనేబుల్ చేయాలి. మీరు దీన్ని మీ యొక్క డాష్ బోర్డ్లో కూడా చేయగలరు. సో ఇక్కడికి వచ్చేసి సీక్రెట్ ఇంజిన్స్కి వచ్చారనుకోండి, ఎనేబుల్ న్యూ సీక్రెట్ ఇంజిన్ కదా, ఇలా కేవీని ఎనేబుల్ చేయొచ్చు. సో లేదంటారా మీరు మీ యొక్క ఏదైతే సిఎల్ఐ ఉందో దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ కమాండ్ని పేస్ట్ చేస్తాను. వాల్ట్ సీక్రెట్స్ ఎనేబుల్, పాత్ వచ్చేసి మై కేవీ అండ్ మన సీక్రెట్ ఇంజిన్ వచ్చేసి కేవీ. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో మనకి మై కేవీ అనే ఒక కీ వాల్ట్ పేరు అనేది మనకి క్రియేట్ అయి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనం ఈ ఏదైతే మనకి మై కేవీలో మనం ఏం చేస్తామంటే మై కేవీ డైరెక్టరీ మై కేవీ సీక్రెట్ ఇంజిన్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. డైరెక్టరీ పేరు వచ్చేసి యూజర్ క్రెడెన్షియల్స్. సో కమాండ్ వచ్చేసి కంప్లీట్గా వాల్ట్ కేవీ. వాల్ట్ అనేది బేసిక్ కమాండ్, కే అనేది కేవీ అనేది కీ వాల్యూ పేరు, కీ వాల్యూ. పుట్ అనేది మనం దాని అక్కడ అంటే యాడ్ చేస్తున్నాం, రైట్ అనొచ్చు లేదా యాడ్ అనొచ్చు. మై కేవీ వచ్చేసి మన సీక్రెట్ ఇంజిన్ యొక్క నేమ్. అలాగే ఇది వచ్చేసి మన డైరెక్టరీ నేమ్ అండి, యూజర్ క్రెడెన్షియల్స్. అందులో యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4. ఇక్కడ ప్రెస్ ఎంటర్, మనకి డేటా అనేది సక్సెస్ఫుల్గా స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన డేటా మనకి స్టోర్ అయిందా లేదని చెక్ చేయాలంటే మనం ఈ కమాండ్ వాడాలి. కమాండ్ వచ్చేసి వాల్ట్ కేవీ గెట్ మై కేవీ అనేది మనకి సీక్రెట్ ఇంజిన్, ఆ తర్వాత యూజర్ క్రెడెన్షియల్స్ మనకి డైరెక్టరీ. ఇక్కడ చూసుకుంటే మనకి యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4. ఇలాగా మీరు ఏదైతే మనకి హాషికా వరల్డ్ ఓపెన్ సోర్స్ ఉందో అందులో మీరు కేవీ అనే సీక్రెట్ ఇంజిన్ ఎనేబుల్ చేయగలరు. అలాగే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ కావచ్చు, అడ్మిన్ పాస్వర్డ్ కావచ్చు, ఇంకా గిటప్ టోకన్స్ కావచ్చు, ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అది కూడా స్టాటిక్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ రైట్ చేయగలరు. అంటే మీ యొక్క సిఎల్ఐ ద్వారా మీరు ఏదైతే మనకి హాషికా వాల్ట్ ఉందో అందులో మీరు రైట్ చేయగలరు. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసి నేను టోకెన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తే మనకి చూడండి మనకి మై కేవీ అనేది ఒక సీక్రెట్ ఇంజిన్ ఎనేబుల్ అయింది, స్టాటిక్ సీక్రెట్ ఇంజిన్. అందులో మనకి డైరెక్టరీ వచ్చేసి యూజర్ క్రెడెన్షియల్స్. ఇందులో మనకి ఏమున్నాయి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇలాగా మీరు సిఎల్ఐ ద్వారా ఒక కేవీని క్రియేట్ చేయగలరు. అందులో మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు పెట్టగలరు, అంటే రైట్ చేయగలరు. ఇప్పుడు నేను చేస్తాను, ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసి క్రియేట్ సీక్రెట్ అనేసి నేనేమంటాను, జేసన్ కాకుండా నార్మల్గా ఇస్తాను. నేనేమంటాను డేటాబేస్ అంటాను. సో డేటాబేస్లో సీక్రెట్ వచ్చేసి యూజర్ నేమ్, లేదంటే ఐపీ అడ్రస్ అనుకుందాం. IP_ADDRESS, ఐపీ అడ్రస్ సంథింగ్ అంటే ర్యాండమ్లీ. అండ్ యాడ్ అని ఇంకొక సీక్రెట్ యాడ్ చేస్తాను, పాస్వర్డ్ అంటాను ESSWORD సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాను. సో ఇప్పుడు సేవ్ అని చేసేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొక మై కేవీలో మనకి 2 డైరెక్టరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డేటాబేస్ అండ్ ఇంకోటి వచ్చేసి యూజర్ క్రెడెన్షియల్స్. సో ఇందాక మనం చేసింది వచ్చేసి సిఎల్ఐ ద్వారా క్రియేట్ చేసాం, దాన్ని యూఐలో మనకి రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు మనం యూఐలో చేసాం కదా, దాన్ని సిఎల్ఐ మనం రిఫ్లెక్ట్ చేద్దాం. సో సిఎల్ఐ మనం చూడాలి, ఆ డేటాని చూడాలంటే సేమ్ ఏం లేదండి, ఇక్కడికి వచ్చేసి లాస్ట్ ఓల్డ్ కమాండ్ ఏదైతే ఉందో వాల్ట్ కేవీ గెట్ మై కేవీ యూజర్ క్రెడెన్షియల్స్ ఉంది కదా,
అక్కడ మీరు ఏం చేస్తారంటే డేటాబేస్ని ఇవ్వండి. మీకు ఏదైతే మీరు యూఐలో క్రియేట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను, పేస్ట్ చేస్తాను, ప్రెస్ ఎంటర్. ఇక్కడ చూడండి మనకి ఐపీ అడ్రస్ అండ్ పాస్వర్డ్. సో రెండు ఇలా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మీరు సిఎల్ఐ ద్వారా కూడా క్రియేట్ చేయగలరు. అండ్ ఏదైతే మనకి వాల్ట్ యూఐ ఇస్తుందో దాని ద్వారా కూడా మీరు మీకు స్టాటిక్ సెన్స్ ఇన్ఫర్మేషన్ని అక్కడ పోస్ట్ చేయగలరు, అనగా అప్డేట్ చేయగలరు, డిలీట్ చేయగలరు. ఇప్పుడు చూస్తే మనకి డేటాబేస్లో మనకి రెండు ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా యూఐలో ఉంది. మనం దాన్ని చూడాలంటే ఈ ఐ బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లేదంటారా జేసన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, జేసన్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు జేసన్ కూడా డేటాను ఎడిట్ చేయగలరు. ఇక్కడ ఎడిట్ సీక్రెట్స్కి వచ్చేసి ఇక్కడ సంథింగ్ పోర్ట్ అని చెప్పేసి అండ్ పోర్ట్ నెంబర్ సంథింగ్ 3200 ఏదో ఒకటి ఇద్దాం. సో దాన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేయడం ఏమవుతుందంటే మీరు జేసన్ ఫార్మాట్లో కూడా మీరు డేటాని రైట్ చేయగలరు, మరి రీడ్ చేయగలరు. సో ఇప్పుడు నేను నార్మల్ ఫార్మాట్కి వస్తే మనకి చూడండి పోర్ట్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇలాగే మనం సీఎల్ఐ కూడా చెక్ చేసుకోవచ్చు. డేటాబేస్ ఇంకా ఎంటర్ చేస్తే మనకి పోర్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాగా మీరు కేవీ సీక్రెట్ ఇంజిన్ ఎనేబుల్ చేసుకుని దాంట్లో మీ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోగలరు. ఇట్ కెన్ బి యూజర్ నేమ్, పాస్వర్డ్, ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్, లేదంటే మీరు ఏదైతే మీకు ప్రైవేట్ కీస్ ఉన్నాయి లేదా డేటాబేస్ క్రెడెన్షియల్స్, ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్ ఏదైనా మీరు ఇక్కడ కేవీ సీక్రెట్ ఇంజిన్ యూజ్ చేసుకొని మీ యొక్క క్రెడెన్షియల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టుకోగలరు. అంటే దీన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మరి మీ యొక్క సిసిడి డైనమిక్ పైప్ లైన్స్లో మీరు దాన్ని ఇంజెక్ట్ చేసుకోగలరు. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. And if you like my explanation, I request you to share and subscribe to Code Kamka YouTube channel. And thanks for watching. Stay tuned. Bye bye.